హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నవ్య సిస్టర్ ఛానల్. సో ఈరోజు వీడియో ఏంటంటే హోమ్ టూర్ మీ అందరు అడిగారు కదండి. ఆ హోమ్ టూర్ని ఇప్పుడు మీ అందరికీ షేర్ చేస్తున్నాను. అండ్ ఈ హోమ్ టూర్ ఎవరిది అంటే మా అక్కదండి. మా అక్క వాళ్ళ ఇల్లు ఇప్పుడు మీ అందరికీ చూపిస్తాను. అండ్ ఇంట్లో ఉన్న ఇంటీరియర్ డిజైన్ కానీ అండ్ ఏమన్నా మేము ఎక్స్ట్రా యాక్సెసరీస్ ఏదైనా వేయించినా దాని కాస్ట్ కానీ అంతా మీకు ఈ వీడియోలో మీ అందరికీ షేర్ చేస్తాను. అండ్ షేర్ చేసేలోపు ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేస్తే నేనైతే ఏ వీడియోస్ అప్లోడ్ చేస్తానో మీ దాకా వచ్చి అప్పుడు ఆ వీడియోస్ని మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. సో ఇప్పుడు స్టార్టింగ్ నుంచి అంటే గేట్ దగ్గర నుంచి క్లియర్గా మొత్తం ఇల్లునంతా చూపిస్తాను, చూడండి. నేనండి అక్క వాళ్ళ ఇల్లు. సో అక్క వాళ్ళ ఇల్లు ఇది మొత్తం 5 ఫ్లోర్స్ ఉంటుందండి. గ్రౌండ్ ప్లస్ 4 అనమాట. సో ఇప్పుడు ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గార్డెనింగ్ కోసం అండి కొద్దిగా వదులుకున్నారు. సో ఇది పార్కింగ్ ఏరియా అండి. సో గ్రౌండ్ ఫ్లోర్లో పార్కింగ్ అండ్ 2 BHK. ఇది వచ్చేసి 2 BHK. వీళ్ళు ఎలా కట్టుకున్నారంటే ఇట్లా చూద్దాం. గ్రౌండ్ ఫ్లోర్లో పార్కింగ్ కొద్దిగా వదిలారండి. అండ్ ఇది వచ్చేసి 2 BHK అనమాట. సో వీళ్ళు ఎందుకు ఇలాగా కట్టుకున్నారంటే ఆల్రెడీ మా బావ ఫారెన్లో ఉన్నారండి. సో వీళ్ళు నెక్స్ట్ ఇయర్ ఫారెన్కి వెళ్ళిపోతారు. అంటే ఇయర్ లాక్డౌన్ వలన వెళ్ళలేదండి. నెక్స్ట్ ఇయర్ కంపల్సరీ వీళ్ళు ఫారెన్ వెళ్ళిపోతారు. సో అందుకోసం అని చెప్పేసి వీళ్ళు రెంట్ల కోసం అన్నట్టుగా కట్టారు. అండ్ గ్రౌండ్ ప్లస్ 4 అనమాట. అంటే గ్రౌండ్ ఫ్లోర్లో పార్కింగ్ అండ్ 2 BHK. అండ్ ఫస్ట్ ఫ్లోర్లో కంప్లీట్గా మొత్తం వీళ్ళే ఉంటారండి. అండ్ సెకండ్ ఫ్లోర్లో 3 1 BHKలు ఉంటాయి. థర్డ్ ఫ్లోర్లో కూడా 3 1 BHK ఉంటాయి. అండ్ ఫోర్త్ ఫ్లోర్లో 1 BHK ఉంది. అండ్ రిమైనింగ్ కొద్దిగా ప్లేస్ వదిలారు, అంటే సోలార్ అండ్ వాష్ ఏరియాకి అట్లా వదిలేసుకున్నారనమాట. టోటల్గా G+4. సో గ్రౌండ్ ప్లస్ 4 ఫ్లోర్స్ అనమాట. సో ఇక్కడ వచ్చేసి 2 BHK ఇది రెంట్కి ఇచ్చేసారు. సో ఇది గ్రౌండ్ ఫ్లోర్ అండి. ఇప్పుడు అక్క వాళ్ళు ఫస్ట్ ఫ్లోర్లో ఉంటారు. సో వెళ్ళండి. సో ఈ ఫ్లోర్ కంప్లీట్గా వీళ్ళే ఉంటారండి. ఇది వచ్చేసి షూ ర్యాక్ అనమాట. సో వీళ్ళు కొత్తగా ఏం చేయించుకోలేదండి, ఎందుకంటే వీళ్ళు ఇక్కడ ఉండరు కదా, ఫారెన్ వెళ్ళిపోతారు కాబట్టి. ఇంటీరియర్ డిజైన్ కానీ ఇంట్లోకి ఏ వస్తువైనా సరే కొత్తవి ఏవి కొనుక్కోలేదు. సో వీళ్ళు ఫారెన్ వెళ్ళిపోతారు కాబట్టి ఉన్న వాటికి ఏవైతే పాతవి ఉన్నాయో అవి అడ్జస్ట్ అయిపోతున్నారు. అండ్ ఇంటీరియర్ డిజైన్ కూడా కొద్దిగా తక్కువగానే ఉందండి. ఇది కూడా షూ ర్యాక్ ఓల్డ్ది అనమాట. సో ఇక్కడ షూ ర్యాక్ పెట్టుకున్నారు. అండ్ లోపలికి వెళ్తే సో ఇదంతా కారిడారు. ఇదంతా కారిడార్ అనమాట. అండ్ ఇది వచ్చేసి టీక్ వుడ్ అండి. డోర్ కూడా టీక్ అనమాట. వీళ్ళకి వినాయకుడు అంటే ఇష్టం కాబట్టి ఇది ఇలా చేయించుకున్నారు. అండ్ ఓపెన్ చేస్తే సో రైట్ సైడ్ వచ్చేసి దేవుని గుడి అండి. సో వీళ్ళకి వినాయకుడు అంటే చాలా ఇష్టం అండి, అందుకే ఎక్కడ చూసినా వినాయకుడు ఉంటారు. ఇది వాళ్ళు ఈ మెజర్మెంట్కి ఈ ఎంత ఉందో అంత మెజర్మెంట్కి వీళ్ళే చెప్పి డిజైన్ చేయించుకున్నారు. సో ఇక్కడ గడకు కూడా వినాయకుడు ఇష్టమని వినాయకుడు ఉన్న గడనే వేసుకున్నారనమాట. సో దీన్ని ఇలా ఓపెన్ చేయాలి. సో ఓపెన్ చేయంగానే ఇక్కడ మ్యాట్ ఏంటంటే కూర్చొని పూజ చేసుకుంటారు కదా అక్క వాళ్ళు. సో అందుకే మ్యాట్ తెచ్చుకునింది తను. సో ఇది మొత్తము దేవుని గుడి అనమాట. మొత్తం తీరా సో ఈమెకి ఏంటంటే స్టెప్స్ వైజ్గా ఉండాలని చెప్పేసి ఇలా డిజైన్ చేయించుకునింది. ఇదంతా కూడా గ్రానైట్ అండి. గ్రానైట్ తోటి వాళ్ళు చెప్పి చేయించుకున్నారు ఇలాగా. అండ్ మీకు ఇచ్చే ఒక సజెషన్ ఏంటంటే మీరు పటం సింగిల్గా ఇలాగా ఇన్ని ఫొటోస్ పెట్టి చేయించుకోవాలనుకుంటారు కదా. సో చేయించుకునేటప్పుడు మీరు బయట ఇట్లా వెండి చేయించుకుంటేనే చాలా బెస్ట్ అండి. సో ఇది మొత్తం పటం వచ్చేసి 25,000 అయ్యింది. సో అదే మీరు బయట షాప్లో నార్మల్గా చేయించుకోవాలి అనుకుంటే ఆల్మోస్ట్ 13,000 అవుతుంది కదా. సో
నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే వెండికే తీయించుకుంటే చాలా బాగుంటుందని చెప్పేసి చెప్తున్నాను. సో ఇది అక్క వాళ్ళు వెండి పట్టం చేయించుకున్నారు. సో ఆమెకి స్టెప్స్ వైజ్గా దీపారాధన చేస్తే స్టెప్స్ వైజ్గానే కావాలని చెప్పేసి ఇక్కడ వచ్చేసి ఒక సైజు దీపెంతలు, ఇక్కడ చిన్న సైజు, ఇంకా చిన్న సైజు అనమాట. సో ఇలాగా స్టెప్ వైజ్గా పెట్టుకుని పూజ అనేది చేసుకుంటుంది. చూపించాలి అంతా కొంచెం లోపల. సో అక్క వాళ్ళు ఈ ముగ్గు అనేది ఎవ్రీడే వేసుకుంటుందండి. ఇలాంటి సపరేట్గా దొరుకుతాయి కదా ఈ షీట్లో. ముగ్గు పిండి వాడదండి, బియ్యం పిండితోటి తను ఎవ్రీడే వేస్తుంది అన్నమాట పూజ చేసినప్పుడు. అండ్ ఉండి వచ్చేస్తే అక్కకి 2 పిల్లలు కదా, అజయ్కి ఒకటి, ఇటు సైడ్ చూస్తే అక్షిత్కి ఒకటి, ఒకటి పెడతారు. ఎవ్రీడే వాళ్ళు కూడా దేవుడికి స్నానం చేసిన తర్వాత ముక్కొని డబ్బులు అనేవి ఉండిలో వేస్తారు. ఇంకా యాజ్ యూజువల్గా మీ అందరికీ తెలిసిందే కదా ఇవన్నీ ఇంకా ఒత్తి పెట్టుకునేది. అండ్ ఇదేంటంటే చిన్న బిందె. సో ఇదేంటంటే పాలు పెట్టుకోవడానికండి. డైలీ ఇది చిన్నగా ఉంటుంది, పాలు కానీ నీళ్ళు కానీ అలా పెట్టుకోవడం కోసం ఇదనమాట. సో ఇది అండ్ ఈ టైల్స్ వచ్చేసి నార్మల్ అండి, నార్మల్ టైల్స్ వేయించుకున్నారు కొద్ది వరకు. అండ్ పక్కనే చూస్తే అదేంటంటే ఈశాన్యం దగ్గర కొంచెమన్నా గ్యాప్ ఉండాలంట అండి. సో ఆల్మోస్ట్ వీళ్ళు ఇక్కడ ఇచ్చారు చిన్నగా కొద్దిగా గ్యాప్, అయినా కూడా వెంటిలేషన్కి అంతా బాగుంటుంది అని చెప్పేసి అట్లా ఒక కిటికీ పెట్టారు. దానికి నెట్ కూడా బ్యాక్ సైడ్ మెష్ చేయించారు. సో లోపలికి వస్తానండి, సైడ్న ర్యాక్స్ అంటూ ఏం లేదండి, ఇలాగ జస్ట్ ఇలా చేయించుకున్నారు ఓపెన్గానే. సో ఇక్కడంతా ఏంటి అంటే అక్క చదివే బుక్స్ కానీ, ఇంకా ఏమైనా డైలీ అక్క కలకండ కానీ ఇలాంటివి ఏమైనా దేవుడికి పెడుతూ ఉంటారు నైవేద్యంగా. సో అలాంటివి ఆయిల్ ధూపము అలా కింద పెట్టుకుంటుంది. సో అక్క కూర్చుంటుంది కదా, కూర్చున్న పక్కనే అందుకోవడం కోసం ఇవి పెట్టుకుంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఈ దీపాంతలు పెద్దవండి, ఏదైనా ఫెస్టివల్స్ అలాగా బర్త్డే ఫంక్షన్స్ ఏదైనా ఉన్నా పిల్లల్ని అప్పుడు ఇవి యూజ్ చేస్తుంది. అండ్ ఇందాక చూపించినట్టు ముగ్గువి అండ్ బియ్యం పిండి, సో అవన్నీ ఇక్కడ. అండ్ ఇక్కడ వచ్చేసి అక్క కూర్చోవడానికి మ్యాట్ తెచ్చుకుంది కదా, ఇంకొక మ్యాట్. అండ్ ఇంకా ఎక్స్ట్రాగా యాక్సెసరీస్ ఉంటాయి కదా అక్క దగ్గర, సో మిగిలినవన్నీ ఇక్కడ పెట్టుకుంటారు. అండ్ ఇంకా రేర్గా యూస్ ఏమైతే చేస్తారో, అండ్ పటాలు ఏమైనా వేస్ట్ ఏమైనా ఉన్నా కూడా దేవుడి అన్నీ ఇక్కడ పైన పెట్టుకుంటారు అనమాట. సో ఇలాగా ఓపెన్గా చేయించుకున్నారు. సో ఏది ప్లేస్ అయితే వేస్ట్ చేసుకోలేదండి, కూర్చోవడానికి కన్వీనియంట్గా ఉంటుంది. అండ్ ఇక్కడ అంతా ఇలా పెట్టుకోవడం, సైడ్న ఏదైనా ఎక్స్ట్రాగా పెట్టుకోవడానికి ఇలాగ ర్యాక్స్. సో అండర్ బడ్జెట్లో వీళ్ళు చేయించుకున్నారు. అండ్ ఇటు సైడ్, సో ఇటు సైడ్ వస్తే ఇక్కడ స్విచ్ ఒకటి ఉందండి. సో ఈ వెండి పట్టం అన్నాను కదా, ఈ వెండి పట్టము కొన్నటప్పుడే వాళ్ళు ఇది ఫ్రీగా ఇచ్చారు. ఇది ఎలా ఆన్ చేయాలంటే, సో ఇలా సాంగ్స్ వస్తూనే ఉంటాయండి. ఇది వాల్యూమ్ ఇది చేసుకోవచ్చు. అండ్ సాంగ్ కూడా ఇక్కడ అలా చేంజ్ చేసుకుంటూ ఉండవచ్చు. సో వాళ్ళు ఫ్రీ ఇచ్చారు, అది కూడా వెండిదే. అదొక నిమిషం లైట్ ఆఫ్ చేస్తే కాస్త. సో వినాయకుడు ఇక్కడ కూడా వీళ్ళు ఎక్కువ వినాయకుడు అంటే ఇష్టం అండి, అందుకే వీళ్ళు ఎక్కువగా వినాయకుడే పెట్టుకుంటారు. ఒక నిమిషం డిస్టర్బెన్స్ ఉంది. అండ్ పైన చూస్తే జస్ట్ దాని ఏమంటారు, జూమర్ అంటే నాకైతే నిజంగా తెలియదు ఇట్లాంటివి. సో జూమర్ అది కలర్స్ వెళ్తుంది, చేంజ్ అవుతూ ఉంటుంది, సాంగ్స్ కూడా వస్తుంటాయి. ఇది కలర్స్ వస్తుంది. తర్వాత ఏంటంటే దీంట్లో మనము కలర్స్ చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. దీంట్లో మనం సాంగ్స్ కూడా ప్లే చేసుకోవచ్చు. మనము మెమరీ కార్డు ఉంటుంది, దాన్ని పెట్టుకొని దేవుని సాంగ్స్ పెట్టుకోవచ్చు. అండ్ పవర్ పోయినప్పుడు కూడా ఇది సిగ్నల్ చెప్తుంది, పవర్ వచ్చింది పవర్ పోయింది అని కూడా చెప్తూ ఉంటుందండి. సో ఇది చేంజ్ చేసుకునేది. సో రిమోట్ ఇలా ఉంటుంది, దానికి రిమోట్ ఇచ్చారు. సో రిమోట్ ఇది. సో ఇదండి అక్క వాళ్ళది అండర్ బడ్జెట్లో వాళ్ళు సింపుల్గా ఇలాగా చేయించుకున్నారు. పాస్ చేశారు. సో ఇది వచ్చేసి టెంకాయ కొట్టుకుంటాం కదా, సో ఇక్కడ గ్రానైట్ కదా అండి, ఇది మార్బల్స్ ఏంట్లో అనేది అది పగిలిపోతుందని చెప్పేసి ఇది ఒక రాయి పెట్టుకునండి. అండ్ దీనిపైన ఇక్కడ ప్రెజర్ ఏది బండ మీద పడకుండా ఒక క్లాత్ పెట్టుకొని ఆ క్లాత్ పైన టెంకాయ కొట్టుకోవడానికని ఇది ఒక సైడ్. అంటే ఇలాంటివన్నీ ఇట్లా కింద పెట్టేసుకుంటారండి, ఇలా కింద పెట్టేసుకుంటే అడ్డం ఉండదు కదా. అండ్ మనం కూర్చోవచ్చు, కూర్చొని నీట్గా కూడా మనం పూజ చేసుకోవడానికి అన్ని విధాలుగా కన్వీనియంట్గా ఉంది. సో క్లియర్గా అండి, ఇదంతా క్లియర్గా చూపిస్తున్నాను.
సో వీళ్ళు ఉండేది 1 ఇయర్ అండి. ఈ 1 ఇయర్ కోసము ఎక్కువ డెకరేషన్ అయితే ఏం చేయలేదు. సింపుల్ గా పిఓపి చేయించుకున్నారు అండ్ టీవీ యూనిట్ చేయించుకున్నారు. అండ్ వాల్స్ కి కానీ ఎలాంటి డెకరేషన్ అయితే ఏం చేయలేదు. అండ్ ఇంట్లో ఉన్న సామాన్లు కూడా ఏవైతే పాత ఉన్నాయో అవే యూజ్ చేస్తున్నారు. అండ్ మా అక్క ప్రెజర్ వల్ల ఈ టీవీ అనేది తెచ్చుకున్నారు. సో ఈ యూనిట్ కి ఈ టీవీ యూనిట్ కి ఈ పిఓపికి హాల్కి కొద్దిగా టీవీ పెద్దగా ఉండాలని చెప్పేసి వీళ్ళు టీవీ ఒకటే కొనడం జరిగింది. అండ్ వీళ్ళు నెక్స్ట్ ఇయర్ ఫారెన్ వెళ్ళిపోతారు కాబట్టి ఎలాగో రెంట్ తీయాలి కాబట్టి సో ఇంత డెకరేషన్ అనేది అవసరం లేదనిపించి సింపుల్ గా చేయించుకున్నారు. అండ్ టీవీ యూనిట్కి వస్తే సింపుల్ గానండి, యాజ్ యూజువల్ గా ఇక్కడ సెల్ఫ్లు వస్తాయి, ఏమైనా చిన్న చిన్న టాయ్స్ కానీ అలా డెకరేషన్ ఐటమ్స్ ఏదైనా పెట్టుకోవడానికి. అండ్ టీవీ కింద వచ్చేసి ఏదైనా ల్యాప్టాప్స్ కానీ లేకపోతే మన టాటా స్కై ఇవన్నీ బాక్సెస్ ఉంటాయి కదా అవన్నీ పెట్టుకోవడం కోసం ఇలా కింద ర్యాక్స్. ఇది వచ్చేసి ఓపెన్ చేస్తే మనం ఏదైనా ఓల్డ్ న్యూస్ పేపర్స్ కానీ ఏదైనా బ్యాగ్స్ కానీ అలాగా దీంట్లో పెట్టుకోవడం కోసం ఇలాంటి ర్యాక్స్ వేయించుకున్నారు. అండ్ పైనకి వస్తే పైన వచ్చేసి స్పెషల్ అట్రాక్షన్ కోసం ఇలాంటి లైట్స్ వేయించుకున్నారండి. ఓపెన్ ఇవి మాత్రం ఇలాగా ఓపెన్ చేయాలి. ఇలా ఓపెన్ చేస్తే లోపల వచ్చేసి మా బావకు వచ్చిన అవార్డ్స్ అండ్ పిల్లలకు వచ్చిన అవార్డ్స్ అవన్నీ కూడాను మెడల్స్ అన్ని కూడా లోపల పెట్టేసుకుంటారు. అంటే ఏదైనా కాస్ట్లీ ఐటమ్స్ ఏదైనా ఉంటాయి కదా సో అవన్నీ అక్కడ అరేంజ్ చేసుకున్నారు. సో టీవీ యూనిట్ ఇదన్నమాట, చాలా సింపుల్గా చేయించుకున్నారు. అండ్ టీవీ యూనిట్ పక్కనే విండో వస్తుంది. ఎందుకు విండో అంటే ఇక్కడ బయట నుంచి ఎవరైనా వచ్చేది కనిపించదండి, లోపల ఉంటాం కాబట్టి. సో ఇది ఓపెన్ చేసుకుని ఇలా మెష్ని పెట్టుకుంటే మస్కిటోస్ లోపలికి రాకుండా బయట ఎవరైనా వచ్చిన వాళ్ళు లోపలికి బాగా కనిపించడం కోసమని ఇలా ఇక్కడ విండో పెట్టుకున్నారు. అండ్ వాల్స్కి అయితే ఏం డెకరేషన్ లేదండి. అండ్ ఇది వచ్చేసి ఓల్డ్దేనండి దివానం. యాక్చువల్గా సోఫా సెట్ ఉండాలి, కాకపోతే సోఫా అనేది వాళ్ళు ఎందుకు అని చెప్పేసి కొనలేదు. అండ్ ఈ కార్పెట్ ఇంటి కోసమని సోఫా కాంబినేషన్ స్కై బ్లూ అండ్ క్రీమ్ కలర్ ఏదే కాంబినేషన్లో కొనుక్కోవాలనుకున్నారు. అదే కార్పెట్ అనేది కొన్నారు వీళ్ళు. సో కొన్న తర్వాత ఇంకా మళ్ళీ ఆలోచించి వేస్ట్ కదా అని చెప్పేసి సోఫా సెట్ కొనడం ఆపేశారు. ఇక్కడ వాల్స్ అయితే ఏం లేదండి. ఇది వచ్చేసి కీస్ పెట్టుకోవడం కోసమని వాళ్ళు ఇలా పెట్టుకున్నారు. అండ్ వినాయకుడు అక్కడ ఏంటంటే ఫ్రేమ్ గిఫ్ట్ వస్తాయి కదా అలాంటివి అక్కడ పైన పెట్టారు. సెంటిమెంట్ అండి, ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు వినాయకుడిని చూసి వెళ్ళాలి అనే ఒక సెంటిమెంట్ తోటి మా ఇంట్లో అందరం అలాగా మేము గుమ్మానికి పైన ఒకటి పెట్టేసుకుంటాము. సో ఓవరాల్ గా వ్యూ ఇది వాళ్ళు. అండ్ పిఓపికి వస్తే పిఓపి కూడా చాలా సింపుల్ గా చేయించుకున్నారండి, తక్కువ బడ్జెట్ లో చేయించుకున్నారు. అంటే 3 కలర్స్ ఒకసారి రాసినారు. సో నార్మల్గా 1 by 1 కలర్స్ వేసుకుంటాం. సో ఇలాగా లైట్స్ లోపల బ్లూ అండ్ రెడ్ కలర్ ఇలాగా చేయించారు. ఈ ఫ్యాన్ అనేది కొంచెము కొద్దిగా బాగుండాలి కదా హాల్లోకి, అందుకోసం ఈ ఫ్యాన్ ఏంటంటే ఇది లాగితే ఇలా గట్టిగా లాగితే లైట్స్ వస్తాయండి. సో ఇది హాల్. సో అంతా కూడా తక్కువ బడ్జెట్లోనే అయిపోయిందండి. బెడ్రూమ్స్ కానీ హాల్ కానీ కిచెన్ కానీ అన్నీ కూడాను తక్కువ బడ్జెట్లోనే, అంటే 2 to 3 lakhs అలా పెట్టారు అంతే, అంతకన్నా ఎక్కువ పెట్టలేదు. సో రేపు నెక్స్ట్ ఇయర్లో ఖచ్చితంగా వీళ్ళు జర్మనీకి వెళ్ళిపోతారు. వెళ్ళిన తర్వాత ఎవరైనా రెంట్కి ఉండాలి కదా, సో రెంట్కి ఇవ్వాలి కాబట్టి అది మైండ్లో పెట్టుకుని వీళ్ళు ఇల్లు అనేది ఇలా కన్స్ట్రక్ట్ చేసుకున్నారు. అండ్ ఈ ఫ్లోర్ మొత్తం కూడా వీళ్ళదే ఉంటుంది. పైన ఫ్లోర్ వచ్చేసి సింగిల్ బెడ్రూమ్స్ యాజ్ యూజువల్గా అన్నీ ఉంటాయి. ఇదండి హాల్, ఇలా సింపుల్ గా చేయించుకున్నారు. సో ఇటు సైడ్ వెళ్తే 2 బెడ్రూమ్స్ ఉంటాయి అండ్ కామన్ బాత్రూమ్. సో హాల్ కి ఇటు సైడ్ వస్తే ఇక్కడ డైనింగ్ హాల్ కిచెన్ అన్నమాట. సో డైనింగ్ హాల్ కి మధ్యలో ఒక కర్టన్ వేసుకున్నామండి. సో ఇది డైనింగ్ హాల్, డైనింగ్ టేబుల్ లేదు వాళ్ళకి. సో ఫ్రిడ్జ్ అండ్ ఎక్స్ట్రాగా మనం రైస్ అవన్నీ ఉంటాయి కదా, ఇట్లా ఒక టేబుల్ వేసుకొని రైస్ పెట్టుకోవడం కోసం ఇలా ఒక టేబుల్ అండ్ అక్కడ ఒక విండో వచ్చింది వెంటిలేషన్ కోసం. ఇక్కడ సింక్ అండ్ ఇక్కడ టవల్స్ వేసుకోవడానికి అండ్ ఇది వచ్చేసి ఒక సెల్ఫ్ అన్నమాట. మనకు ఎక్స్ట్రాగా ఏమైనా ఉంటాయి కదా ఇలా ఓపెన్ చేయగానే, సో మన దగ్గర ఉన్న ఏమైనా ఎక్స్ట్రాగా ఉండేవన్నీ ఈ సెల్ఫ్లో పెట్టేసుకుంటాము. సో గ్రాసరీస్ ఉన్నా కూడా లేకపోతే ఏదైనా గిఫ్ట్ ఐటమ్స్ వచ్చింటాయి కదా, సో అవన్నీ కూడా ఇక్కడ పెట్టుకోవడం కోసం. జ్యూస్ గ్లాసెస్ కానీ ఇంకా హాట్ బాక్సెస్ ఏమైనా ఎక్స్ట్రాగా ఉంటాయి కదా మనకి, అవన్నీ సెల్ఫ్లో పెట్టుకోవడం కోసం ఇక్కడ పెట్టుకున్నారు. అండ్
అండ్ సో ఇక్కడ వచ్చేసి పిల్లలకి ఉయ్యాల కోసం ఇలాగా ఒకటి వేయించుకున్నాము. సో ఇప్పుడు కిచెన్ అండి. కిచెన్కి వస్తే సింక్ నార్మల్ సింక్ అండ్ ఇక్కడ పైన వచ్చేసి వాటర్ ప్యూరిఫైయర్ అండ్ ఇక్కడ స్లాబ్ వచ్చేసి ఇక్కడ మనము గ్యాస్ పెట్టుకుంటాం. గ్యాస్ పైన చిమ్నీ ఉండాలా, కానీ ఇక్కడ విండో వచ్చేసరికి చిమ్నీ పెట్టించుకోలేదు. కానీ ట్రై చేస్తున్నారు ఈ విండోకి ఏమైనా చిమ్నీ పెట్టగలుగుతామా అనేది ట్రై చేస్తున్నారు. ఒకవేళ కుదిరితే చిమ్నీ పెట్టేసుకుంటారు. అండ్ ఇక్కడ వచ్చేసి డైలీ వాడుకునే ఆయిల్స్ కానీ ఏదైనా తక్కువని కొన్నిసారి సెల్ఫ్ ఓపెన్ చేయకుండా ఇక్కడే తీసుకోవడం కోసం నైఫ్ కానీ ఇవన్నీ ఇక్కడ పెట్టేసుకుంటారు. అండ్ మనం ఏవైతే వంట చేసుకుంటామో ఆ వంట సామాన్లన్నీ ఇక్కడ పెట్టుకుంటాము. సో ఇక్కడ వంట సామాన్లు అంతా ఇక్కడ పెట్టుకోవడం కోసం. అండ్ మిక్సీ గ్రైండర్ ఇక్కడ పెట్టుకోవడానికి 2 స్విచ్ బోర్డులు, ఒకటి మిక్సీకి ఒకటి గ్రైండర్కి అనమాట. సో పెట్టుకోవడానికి ఇక్కడ స్లాబ్ అనమాట. అండ్ కిందికి వస్తే జనరల్గా దీని గురించి చెప్పాలి ఏంటంటే ఈ కింద వచ్చేసి మేము మోడ్యులర్ కిచెన్ చేయించుకోవాలని అనుకున్నామండి. చేయించుకోవాలని చెప్పేసి కార్పెంటర్ చెప్పి ఊరికి వచ్చాము. సో అప్పుడు మా చెల్లి పెళ్లి కోసమే మేము అందరం ఊర్లో ఉన్నాము. ఊర్లో ఉన్నప్పుడు వాడు ఏం చేశాడంటే చెప్పకుండా ఇట్లా బాస్కెట్స్ పెట్టకుండా జస్ట్ ఇలా ఓపెన్ గా పెట్టేశాడు. చాలా అప్సెట్ అయ్యాము. తర్వాత దీని మెజర్మెంట్ తీసుకుని షాప్కి వెళ్ళాము, బాస్కెట్స్ ఏమైనా అవైలబుల్ గా ఉంటాయా అని చెప్పేసి. ఇంత చిన్న సైజ్ లో ఉండవంట. సో ఇలాగే అడ్జస్ట్ అయిపోయినాము. అన్ని కూడా ఇలానే పెట్టాడండి, ఓపెన్ గా పెట్టేశాడు. సో ఒక దాంట్లో ప్లేట్స్, ఒక దాంట్లో స్పూన్స్, అలాగా ఒక దాంట్లో చిన్న చిన్న బౌల్స్ అలా పెట్టేసుకున్నాము. ఇక్కడ వచ్చేసి స్పూన్స్, ఏమైనా స్పూన్స్ అలా పెట్టేసుకున్నాము. సో ఇదంతా కూడా ఇంకా చేయించడానికి అవ్వదంట, ఇదంతా ఓపెన్ చేసి చేయించుకోవాలంట ఒకవేళ బాస్కెట్స్ అలా కావాలి అంటే. సో ఇలాగా అప్సెట్ అయిపోయాము. అండ్ ఇక్కడ నార్మల్ గా ఓపెన్ అండి. ఇక్కడ గ్యాస్ కి సిలిండర్ పెట్టుకోవడం కోసం ఇలా పెట్టాము. సో గ్యాస్ సిలిండర్ అండ్ ఏదైనా గోధుమ పిండి అలా ఉంటాయి కదా, సో పెద్ద పెద్ద బాక్సెస్ అన్ని ఇక్కడ. సో ఇది అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇలా కూడా ఏదైనా ఎక్స్ట్రాగా మన దగ్గర బౌల్స్ ఉంటాయి కదా, అవన్నీ ఇక్కడ పెట్టుకోవడం కోసం ఇలాగా కొంచెం లోపల గాలి బయటకు రావడం కోసం ఇలా పెట్టించుకున్నాము. ఇది సింక్ కింద నార్మల్గానండి, ఏం పెట్టలేదు, డస్ట్బిన్ అలా ఏం పెట్టలేదు. సో ఇది కింద అనమాట. అండ్ పైన వస్తే పైన ఇలాగ సెల్ఫ్ పెట్టారు. డైలీ మసాలాలు ఉంటాయి కదా, అవన్నీ మసాలాల కోసం అని సెల్ఫ్. ఇంకా ఇవన్నీ కూడా నార్మల్ అండి సెల్ఫ్లన్నీ. సో పైన ఆ పైన వచ్చేసి వేస్ట్ అన్నీ పెట్టుకోవడం కోసం ఆ పైన అనమాట. సో ఇది కిచెన్. అనుకున్నది ఒకటి, వాళ్ళు చేసింది ఒకటి. సో మొత్తానికి అయితే ఇంకేం చేయలేమని చెప్పేసి ఇట్లా అడ్జస్ట్ అయిపోతున్నాము. సో ఇది కిచెన్ అయిపోతాను. ఇక్కడ యూటిలిటీ ఏరియా అండి ఇది. సో ఈ యూటిలిటీ ఏరియా ఏంటంటే వాషింగ్ మిషన్ అండ్ ఎక్స్ట్రాగా మనకు సిలిండర్ ఉంటుంది కదా, ఆ సిలిండర్ పెట్టుకోవడం కోసం ఇదన్నమాట. అండ్ వాషింగ్ మిషన్ పైన ఇంకా ఏదైనా మనం వాష్ చేసింటాం కదా, పాత్రలు ఇక్కడ పెట్టుకున్నాము. అండ్ ఇక్కడ వచ్చేసి డస్ట్బిన్ అండ్ బట్టలు, మన వదిలిన బట్టలు. అండ్ ఇక్కడ ఎక్స్ట్రాగా ఏమైనా మనకు ఆనియన్ ఉన్న, ఆలు ఉన్న, గార్లిక్ ఉన్న అవన్నీ పెట్టుకోవడం కోసం. అండ్ దీనిపైన వచ్చేసి సర్ఫ్, హ్యాండ్ శానిటైజర్, తర్వాత ఇంకా ఏమైనా ఉంటాయి కదా మనకి కంఫర్ట్లు, ఇవన్నీ లిక్విడ్స్ అన్ని ఇక్కడ పెట్టుకుంటాము. అండ్ ఈ విండో ఎందుకు ఇలా పెట్టాము అంటే జనరల్గా బెంగళూరులో కాక్రోచెస్ ఎక్కువ ఉంటాయి, ర్యాట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి అందులో బ్యాక్ సైడ్ ఓపెన్ ప్లేస్ ఉందండి, అందులో రెయిన్ కూడా ఎక్కువ పడుతూ ఉంటుంది కాబట్టి ఇలాగా విండో పెట్టుకున్నాము. వర్షం పడేటప్పుడు ఇబ్బంది పడకుండా మనము. సో ఇది మెష్ ఒకటి ఉంటుంది అండ్ ఇటు సైడ్ ఓపెన్ అనమాట. సో మనకి మస్కిటోస్ కూడా రాకుండా ఈ మెష్ తోటి ఇలా క్లోజ్ చేసుకోవచ్చు. సో అలాగా వీళ్ళు విండో పెట్టించేస్తున్నారు. సో ఇది యూటిలిటీ ఏరియా. సో ఇది వచ్చేసి కామన్ బాత్రూమ్ అండి. అండ్ ఇక్కడ 2 బెడ్రూమ్స్ ఉన్నాయి. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండ్ ఇది కిడ్స్ బెడ్రూమ్ అనమాట. సో కిడ్స్ బెడ్రూమ్కి వస్తే సో ఒక కాట్ ఉంటుంది అండ్ స్లైడింగ్ అనమాట. డోర్స్ కూడా ఇది వార్డ్రోబ్ అనేది స్లైడింగ్లో పెట్టుకున్నారు. అండ్ కిడ్స్ టేబుల్, స్టడీ టేబుల్ అండి. సో ఇక్కడ పెద్ద బాబు కొంచెం పెద్ద కాబట్టి ఇక్కడ కూర్చొని చదువుకుంటే, అండ్ చిన్న బాబుకు చిన్న టేబుల్ ఉంది, ఆ టేబుల్ మీద ఈ స్టూల్ వేసుకొని చదువుకుంటారు. ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్ కాబట్టి దీన్ని యూజ్ చేయకుండా ఇలా పైన పెట్టుకొని బుక్స్ అనేవి ఇలా పెట్టుకున్నారనమాట.
సో ఇంకా పైన యాజ్ యూజువల్గా ఏమైనా వేస్ట్ అన్నీ ఉంటే అట్లా పైన వేసుకుంటారు. సో పైన కబోర్డ్స్ అదంతా. సో జనరల్గా ఈ రూమ్ని ఇలా దీనిపైన ఎందుకు ఏదైనా కబోర్డ్స్ రాలేదు అంటే, సో ఇక్కడ రూమ్ కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు డోర్ అనేది ఇక్కడ పెట్టేశారండి. పెట్టేసిన తర్వాత ఈ వార్డ్రోబ్ అనేది ఇక్కడ కింద ఈ పైన ఉన్న కబోర్డ్స్ కింద ఈ వార్డ్రోబ్ ఉంటే సో ఇక్కడ ప్లేస్ అనేది తక్కువ అయిపోతుంది. అండ్ కాట్ వచ్చేసి డైరెక్ట్గా ఈ డోర్కి ఎదురుగా ఉండటం అండ్ ఆ డోర్కి ఎదురుగా ఉండటం అండ్ స్టడీ టేబుల్ అనేది కూడా రాదనమాట. సో అందుకోసం అని చెప్పేసి వార్డ్రోబ్ అనేది ఇలా సపరేట్గా పెట్టించేసుకొని అండ్ ఏదైనా వేస్ట్ ఉన్నా అక్కడ స్లాబ్ వచ్చింది కదా, ఆ స్లాబ్ పైన కట్టించుకున్నారు అనమాట అట్లాగా. సో ఇక్కడ కాట్ వేసుకున్నారు, అక్కడ స్టడీ టేబుల్. ఇది పిల్లల రూము. అండ్ ఇది వచ్చేసి బయట కారిడార్. సో ఈ కారిడార్ ఏంటి అంటే ఏదైనా చెట్లు పెట్టుకోవచ్చు, లేదా ఏదైనా క్లాత్ ఏదైనా టవల్స్ అన్నీ ఉంటాయి కదా ఇక్కడ వేసుకోవచ్చు. సో ఇది కిడ్స్ బెడ్రూమ్. సో ఈ టేబుల్ వచ్చేసి ఇది పెద్ద బాబు కూర్చొని ఇక్కడ చదువుకుంటూ ఉంటారు. సో చిన్న బాబు ఎలా చదువుకుంటాడంటే ఇట్లా చిన్న టేబుల్ ఉంది, ఈ టేబుల్ బెడ్ మీద కూర్చొని హోంవర్క్ కానీ చదువుకోవడం కానీ అలాగా చదువుతూ ఉంటారు. అండ్ ఈ రెండు ర్యాక్లు ఏంటంటే మా అక్కకి 2 పిల్లలు అన్నాను కదా, సో ఇది పెద్ద బాబుకు ఇది చిన్న బాబుకు. ఇక్కడ క్రేయాన్ పెన్సిల్స్ కానీ సో ఏమైనా పెన్సిల్స్ ఎరేజర్స్ అవన్నీ ఇక్కడ పెట్టుకుంటారు, సెరాపట్ అనమాట. అండ్ ఇది చెప్పాను కదా స్టూలు, కూర్చొని చదువుకోవటం అండ్ హోంవర్క్ చేయటము ఏదైనా చేయాలన్నా దీని మీద కూర్చొని చదువుకుంటారు. సో ఇప్పుడు ఏంటంటే ఆన్లైన్ క్లాసెస్ కాబట్టి అన్ని మొబైల్స్లోనే కాబట్టి సో దీన్ని యూజ్ చేయకుండా ఇలాగ బుక్స్ పెట్టుకున్నారనమాట. సో ఇది సో ఓవరాల్ వ్యూ అనమాట ఇది. సో ఆ పైన ల్యాడర్ కానీ ఏదైనా సిస్టమ్ ఒకటి ఓల్డ్ టీవీ అవన్నీ అక్కడ పైన పెట్టేసుకున్నారు. సో ఇది పిల్లలు. సో ఇది వచ్చేసి కిడ్స్ బెడ్రూము, ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ అండి. సో ఇదంతా మాస్టర్ బెడ్రూము. అండ్ పైన వచ్చేసి స్లాబ్ ఉంది కదా, ఆ స్లాబ్ పైన వార్డ్రోబ్స్ పెట్టించారు. ఎందుకు అంటే ఏదైనా వేస్ట్ ఇంకా ఉంటాయి కదా, సో అవన్నీ అలా పెట్టించుకోవడం కోసం. ఇక్కడ కూడా స్లైడింగ్ అండి. సో వార్డ్రోబ్ పక్కన డ్రెస్సింగ్ టేబుల్ అనమాట. సో బయటే మిర్రర్ ఉంటుంది, లోపలికి మిర్రర్ పెట్టించలేదు, బయటే మిర్రర్ అండ్ లోపల సెల్ఫ్లు ఉంటాయి, చూపిస్తాను. సో ఇలా ఓపెన్ చేస్తే ఇలా సెల్ఫ్లు ఉంటాయండి. అండ్ ఇది క్లోజ్ చేసిన దాని పక్కన ఏంటంటే డైలీ వేర్ పెట్టుకోవడానికి, అంటే డైలీ ప్రోడక్ట్స్ ఉంటాయి కదా క్రీమ్స్ అవన్నీ పెట్టుకోవడానికి. అండ్ ఇక్కడ పిల్లలవి అండి, చిన్న పిల్లలు ఇక్కడ మాత్రం యూజ్ చేస్తుంది. అండ్ కింద ఏదైనా ఎక్స్ట్రా కోమ్ కానీ ఇంకా ఏమైనా ఉంటాయి కదా డైలీ పెట్టుకునేవి, అవి ఇక్కడ ఉంటాయి. అండ్ ఇక్కడ సెల్ఫ్ వచ్చేసి లోపల రేర్గా యూజ్ చేసేది అనమాట, అంటే పిల్లలకి మెడిసిన్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. అండ్ ఇంకా ఏమైనా ఎక్కువగా క్వాంటిటీ మన దగ్గర ఉంటాయి కదా, ఆయిల్ కానీ ఇంకా ఏమైనా ఉన్నా కూడా అవి ఇక్కడ పెట్టుకోవడం కోసమని ఇలా సెల్ఫ్లు చేయించారు. అండ్ సో ఇది బయట మిర్రర్ అండ్ డైలీ వేర్ అనమాట. ఇవి కిందికి వస్తే నార్మల్గా ర్యాకులు ఉంటాయి, అంటే బ్యాండిల్స్ పెట్టుకోవాలన్నా ఏదైనా ఇలాగ ఐరన్ బాక్స్ పెట్టుకోవాలన్నా అలాంటివి ఏదైనా కీస్ కానీ ఎక్స్ట్రాగా ఏమైనా ఉన్నా కూడా అవన్నీ ఇక్కడ పెట్టుకుంటారండి. అండ్ ఇక్కడ కూడా ఏదైనా ఫైల్స్ సంథింగ్ ఏమైనా పెట్టుకోవడం కోసమని ఇలాగా చేయించుకున్నారు. సో ఇది డ్రెస్సింగ్ టేబుల్ అనమాట. ఇంకా సెల్ఫ్లు అయితే ఉన్నాయి, ఏమైనా పెట్టుకోవచ్చు. సో ఏమైనా ఉన్నప్పుడు అప్పుడప్పుడు అరేంజ్ చేస్తూ ఉంటాను. సో ఇది బెడ్ అనమాట. ఇది వచ్చేసి స్టోరేజ్ బెడ్ అండి. సో ఇది మాత్రం అంటే ఇప్పుడు మా బావ లేరు కాబట్టి మా అక్క పిల్లలు ఇక్కడే పడుకుంటారు. సో ఇది మాత్రం ఇది ఇక్కడే ఉండాలా, మా పిల్లలకి ఇది పట్టుకొనే పడుకుంటారు ఇద్దరు. సో ఇదనమాట. ఇక్కడ వచ్చేసి స్టోరేజ్, ఇది పైకి ఎత్తితే ఏదైనా పిల్లోస్ కానీ అలాగే ఇక్కడ పెట్టుకోవచ్చు. అండ్ ఇటు సైడ్ బెడ్ కింద ఒక స్టోరేజ్ ఉంటుంది, ఇంకా బెడ్షీట్స్ కానీ అలాంటివి ఏమైనా ఉంటాయి కదా, సో అవన్నీ ఇక్కడ పెట్టుకోవడానికి ఇది ఒక బెడ్. అండ్ పైన వచ్చేసి ఏదైనా ఇంకా సామాన్లు ఎక్స్ట్రా ఉంటాయి కదా, సో అవి పైన పెట్టుకోవడం కోసం అలాగా కబోర్డ్స్ చేయించారు. సో పైన వచ్చేసి పిఓపి అలా ఏం చేయించలేదండి, 2 బెడ్రూమ్స్ కూడా పిఓపి అనేది చేయించలేదు. జస్ట్ వాళ్ళే సిమెంట్ తోటి డిజైన్ చేసి అలాగా ఫ్యాన్ పెట్టేసుకున్నాము. సో 2 బెడ్రూమ్ కూడా సేమ్ ఉంటుంది. అండ్ ఇక్కడ డోర్ పక్కన వచ్చేస్తే ఇది మాస్టర్ బెడ్రూమ్ కి బాత్రూమ్ అనమాట. ఏంటది
ఇదేంటో చెప్పమంటున్నాడండి, నాకైతే తెలియదు దీని గురించి. చెప్పు ఏంటది? అవి డ్రింక్ క్యాచర్స్. ఇంట్లో ఉంటే నెగిటివ్ ఎనర్జీ అనేది పోయి పాజిటివ్ ఎనర్జీ అనేది మన ఇంట్లో ఉంటుంది. ఉంటుందంట అండి, నిజంగా నాకైతే తెలీదు. సో అందుకోసం ఇది పెట్టుకున్నారంట. ఓకే, సో ఇదండి హోమ్ టూర్ మా అక్క వాళ్ళది. సో హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే నా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ స్టే హోమ్, స్టే సేఫ్, టేక్ కేర్.